బ్రహ్మగారి అంశలో వచ్చాడు కాబట్టి ఏ సమయంలో ఏది కీర్తించి జ్ఞాపకం చేస్తే హనుమవలన లోకమునకు ఉపకారం జరుగుతుందో అటువంటి ఉపకారాన్ని జాంబవంతుడు చేశాడు. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం, ఆ విశ్వాసము చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. లోకంలో మీరు ఎన్ని చదువుకోండి, ఎన్నిటికి సిద్ధమవ్వండి, మీరు లోపల ఒక భయాన్ని కానీ పొందారనుకోండి, మీరు ఏ కార్యాన్ని చేయలేరు. ఎందుకనంటే మీకు ఉద్విగ్నత కానీ భయం కానీ ఏర్పడింది అనుకోండి, అది ఏర్పడిన ఉత్తర క్షణంలో తలబాటు వస్తుంది. అమ్మో నేనేమైనా తప్పు చేస్తానేమో, నేనేమైనా తప్పు చెప్తానేమో, నా నోటి వెంట ఏదైనా రాకూడని మాట వచ్చేస్తుందేమో, ఇటువంటి ఆందోళన బయలుదేరిందనుకోండి, మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని చేయలేరు. నేను ఉదాహరణ నా మీద పెట్టుకుని మాట్లాడాను. అది